హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనతో దేవుడైన యేసు ప్రభువారు ఏమని చెప్తున్నారు అంటే, దేవుడైన యేసు ప్రభువారు మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచి ఉన్నారు. మనం ఆయన సొత్తు అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి మనం భయపడవలసిన అవసరమే లేదు. దేవుడు మనల్ని ఆల్రెడీ విమోచించేశారు. మన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మనల్ని బయటపడేసేలాగా దేవుడైన యేసు ప్రభువారు ప్రతి ఒక్క తప్పించుకునే మార్గాన్ని ఆల్రెడీ సిద్ధపరిచారు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవుడైన యేసు ప్రభువారు ఆయన ఇచ్చే ప్రేమను మనం పొందుకోవాలి. సో ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మనల్ని ఎంతగానో విమోచించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అలాగే విమోచింపబడడానికి కావాల్సిన మార్గాలన్నీ దేవుడైన యేసు ప్రభువారు ఆల్రెడీ మన కోసం సెట్ చేసేసారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా అర్థం చేసుకొని మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు సాగాలి. అది మనకు ఎంతో ముఖ్యమైన విషయము. మనము ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మనల్ని విమోచిస్తున్నారు. ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన విమోచనను పొందుకుంటూ మనము ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి ఎదగాలి. అదే దేవుడైన యేసు ప్రభువారు మన పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తము. ఎందుకంటే ఆయన మనల్ని ఆయన పేరు పెట్టి పిలిచారు. ఆయన మనల్ని ఆయన సొత్తుగా ఎంచుకున్నారు. కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ మనం నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి. అది పూర్తిగా మన చేతిలోనే ఉంది. అది మనం రోజు ప్రార్థన చేసి పొందుకుంటే మనం గొప్పగా ఆశీర్వదింపబడతాము. అలా కాకుండా మనం ప్రార్థన చేయకుండా దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన ఆశీర్వాదాలు మనం పక్కన పెట్టేస్తే మనం ఉన్న స్థితిలోనే అలాగే ఉంటాము. కాబట్టి మన చేతిలో ఉండేదాన్ని మనం తప్పకుండా చేయాలి. అంటే మనం కంట్రోల్ చేయగలిగే ప్రతి ఒక్క విషయాన్ని మనం కంట్రోల్ చేయాలి కరెక్ట్గా. అది మనకు దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో తప్పకుండా మనం ఖచ్చితంగా రోజు ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను క్లెయిమ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా తప్పకుండా మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు మాకు ఎంతో ప్రేమతో మీ రక్తాన్ని వెలగా పెట్టి మీరు మాకు ఆశీర్వాదాలను ఇచ్చారు తండ్రి. దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మీరు ఇచ్చే ఆ ప్రేమను మేము గుర్తించేందుకు, అది పొందుకునేందుకు సాయం చేయండి. మాకు ఆ స్వభావాన్ని, మంచి బుద్ధిని దయచేయండి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి మీరిచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మమ్మల్ని మా పేరు పెట్టి పిలిచినందుకు మీకే వందనాలు తండ్రి. మమ్మల్ని మీ సొత్తుగా ఎంచుకున్నందుకు మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా అలాగే జీవించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.